మనం ఏదైనా ఒక పెద్ద పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు మన లోపలి నుంచి ఒక చిన్న గొంతు వద్దు ఇది మన వల్ల కాదు అని చెప్తూ ఉంటుంది కదా. అవును, చాలాసార్లు జరుగుతుంది ప్రతిసారి. ఆ సరిగ్గా అదే. ఆ చిన్న ఆలోచనే మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అయితే ఈరోజు మనం తీసుకున్న మూలం మ్మ్, వెంకటరమణ విజ్ఞానమిత్ర గారి ఉపన్యాసం సరిగ్గా ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తోంది. చాలా ఆసక్తికరమైన పరిష్కారమది. అవును, మనస్సు యొక్క ఆ పరిమితుల్ని దాటి దాని అసలైన శక్తిని ఎలా బయటకు తీసుకురావాలనేది అదే మనీరోజు చర్చ. అవును, ఆ ఉపన్యాసంలో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే ఆ శక్తి ఎక్కడ్నుంచో బయట నుండి రాదు అని చెప్పడం. ఓ, అంటే మన లోపలే ఉంటుందని. ఎగ్జాక్ట్లీ, అది మనలోనే ఉంది. మనం సాధారణంగా మోటివేషన్ కోసం, స్ఫూర్తి కోసం బయట వెతుకుతాం కదా. అవును అవును. కాని ఆయన చెప్పేది చాలా సింపుల్. మనసుకి తన నిజ స్వరూపం అంటే ఆ ఆత్మతత్వం అంటారు కదా, అది అర్థమైతే సాలు. ఆ శక్తి దానంతట అదే వస్తుందన్నమాట. సరిగ్గా, ఆత్మవిశ్వాసానికి అసలైన పునాది అదే, వేరే ఎక్కడా లేదు. వినడానికి ఇది చాలా బావుంది. కానీ ఈ నిజస్వరూపం అంటే ఏంటి అసలు? అంటే రోజూ ఆఫీస్ టెన్షన్లు, ఇంటి పనులతో ఉండే మనసు ఉన్నట్టుండి నేను అనంతం అని ఎలా నమ్ముతుంది? అది సాధ్యమేనా? చాలా మంచి ప్రశ్న. ఆ ఉపన్యాసంలో దీనికే ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్పారు. ఇప్పుడు చూడండి, మనస్సుని ఒక చిన్న గదిలో బంధించామనుకోండి. హ్మ్, అది ఆ గది గురించే ఆలోచిస్తుంది, దాని హద్దులవే అనుకుంటుంది. అవును, నిజమే. అదే మనస్సుని బయటకు తీసుకొచ్చి ఆ అనంతమైన ఆకాశాన్ని చూపిస్తే ఓకే. అప్పుడు దానికర్థమవుతుంది, ఓ, నా స్వరూపం కూడా ఈ ఆకాశంలాంటిది అని. ఇక్కడ చూపించడం అంటే ఆ కళతో చుట్టం మాత్రమే కాదు. అంటే ఒక ఫీలింగ్ లాంటిదా? దాన్ని అనుభవించడంలాగా? కరెక్ట్. ఆ విస్తీర్ణాన్ని, ఆ అనంతాన్ని మనస్సులోకి ఇంకించుకోవడం అన్నమాట. ఆ అంటే ఇదొక రకమైన మానసిక వ్యాయామం లాంటిది. మన చిన్న సమస్యల నుంచి దృష్టిని మళ్లించి ఒక పెద్ద చిత్రం వైపు చూడటం. సరిగ్గా అదే, పర్ఫెక్ట్గా చెప్పారు. ఆ ఉపన్యాసంలో ఒక మంచి ఉదాహరణ కూడా ఉంది. చెప్పండి. ఒక శిల్పి ఉంటాడు గదా, అవును అతనికి ఒక పెద్ద బండరాయిలో కూడా ఒక అందమైన విగ్రహం కనిపిస్తోంది. అవును, మనకది కేవలం ఓ రాయి. అదే, మనకది కేవలం రాయి. అలాగే మనం మనసులోని ఆ శక్తిని మనం చూడగలగాలి. ఆకాశం, సముద్రం, ప్రకృతి, ఇవన్నీ ఆ అనంతానికి సింబల్స్ అన్నమాట. సింబల్స్. వీటితో కనెక్ట్ అయినప్పుడు స్వామి వివేకానంద లాంటి వాళ్ల శక్తి ఎక్కడో లేదు, అది మనలోనే ఉందని మనసు నమ్మడం మొదలుపెడుతుంది.